భారతదేశ యూత్ కు స్కిల్స్ ఎంతో అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 3, జూన్ 4 తేదీలలో నయా భారత్ నయో అవసర్ నయీ పెహచాన్ అంటూ కౌశల్ మహోత్సవ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో విద్యానగర్ ఎన్ఎస్టీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని చెప్పారు. జాబ్ మేళాలో 220 కంపెనీలు పాల్గొంటాయని, దీనిని యువత ఉపయోగించుకోవాలన్నారు. యువత ఇలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని ఉద్యోగం సంపాదించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. జమ్మూ కాశ్మీర్లో జరగలేదు. ఈరోజు ఇప్పుడిప్పుడే మొత్తం కుదుటపడ్డది. ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. అద్భుతంగా ఈరోజు మరి ఒక జాతీయ పతాకం ఎగరవేయడం కోసము మేము ఏకతా యాత్ర నిర్వహించాల్సి వచ్చింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక్క జాతీయ పతాకం లాల్ చౌక్లో ఎగరవేయాలనేటువంటి లక్ష్యంతో. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా కూడా ఎల్లవేళ జెండాలు ఎగురుతా ఉన్నాయి. కాబట్టి ఆ యువత అంతా కూడా ఎవరైతే రాళ్లను పట్టుకుని పోలీసుల మీద వేసేవాళ్ళు, ఎవరి చేతిలో అయితే AK-47 ఉండే, ఎవరి చేతిలో అయితే దేశ వ్యతిరేక సాహిత్యాలు ప్రచారం చేసేవాళ్ళు, ఏ పసిపిల్లల చేతిలో అయితే రాళ్లతో పోలీసులను సెక్యూరిటీ సిబ్బందిని కొట్టించేవారు, అటువంటి యువతలంతా కూడా ఈరోజు స్కిల్లింగ్ గా మార్చడం కోసం చాలా పెద్ద ఎత్తున భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మేజర్గా మా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా హాస్పిటాలిటీ అండ్ టూరిజం సెక్టర్లో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ జీరో ఉండేది టూరిజం ద్వారా జీడిపి జమ్మూ కాశ్మీర్ సంబంధించి శ్రీనగర్ నుంచి వచ్చాను. ఈరోజు శ్రీనగర్